ఓకే. హాయ్ హలో అందరు నమస్కారం అండి. అన్న మీరు గుర్తుపట్టారా? నాగరాజ్ అన్నయ్య. మన తోటలో ప్రతిసారి కటింగ్ లోకల్ మార్కెట్ కటింగ్ చేస్తూ ఉంటారు కాయలు వచ్చేసి. అయితే రీసెంట్గా 3 months బ్యాక్ ఒక తోట ఉంటే నేను దగ్గరకు ఉండి చూపించిన అన్నయ్య, ఫలాని ఉపేంద్ర ఈ తోట ఉంది, బొప్పాయి తోట, రైతు అమ్ముతా అని చెప్పేసి అంటుండు, దీనికి ఎంత పెట్టచ్చు ధర అని చెప్పి నన్ను పిలిచిండు. నేను వచ్చాను, ఇక్కడ రేట్ ఎంత దాని ఎస్టిమేషన్ చూసి, అంతకుముందు ఇప్పుడు కాదు 3 months బ్యాక్ దాన్ని చూసి ఇంత రేటు ఉన్నది తీసుకోవచ్చు అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే తోటకి కొన్ని ప్రాబ్లం రావడం వల్ల మనం ఇచ్చిన మందులు వాడుకున్నారు సార్. అయితే ఇప్పుడు దాని గురించి రిజల్ట్ ఎలా ఉంది దాన్ని బట్టి మీకు కూడా తెలుస్తూ ఉంటుంది కదా. సో ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. సార్ కూర్చోండి సార్. మీ పేరు చెప్పండి. నాగరాజ్ అండి. బాలరాజు. ఫీల్డ్ ఏం ఫీల్డ్ ఇప్పుడు మీది? అంటే చేసే పని పొప్పడికాయలు మనం కటింగ్ చేపిస్తాం, మనం కటింగ్ చేపించి తీసుకుంటాం. సో మీ తోట తీసుకోక ముందు ఏం పని చేస్తారు? పొప్పాయి లోకల్ తోటలో తీసుకొని కటింగ్ చేపిస్తాము. మీతో నేను చాలాసార్లు వీడియో తీశాను మీతో పాటే. సో ఆటోలు మనకే ఆటోలు రోజుకో 2 బండ్లు వేసుకోవాలి. మీ ఆటో ఇంకో ఆటో ఎవరిది? ఇంకోటి మా నాన్నగారిది. మీ బాగా ఉండగా బాగున్నారు లోకల్ కటింగ్ చేసుకో. సో నీ పేరేంటి? నా పేరు నాగరాజ్. మీ నాన్నగారి పేరు? విజయ్ గారు. మీ బావ పేరు? వంశీ. సో మీ ముగ్గురు కూడా కటింగ్ చేస్తాం. ఎవరిదైనా తోట ఉంటే అక్కడ కట్ చేసుకోవడం, పట్టీలు వస్తే కట్ చేసుకుంటాం. రేట్ దగ్గర మినిమం ఎంత రేటు పెడుతున్నారు ఐడియా ఉందా? ఉందండి. 20 రూపాయలు, ఒకసారి 20 రూపాయలు ఉంటుంది, కొంచెం 25 ఉంటుంది. ఇక సీజన్ బట్టి మనకి మూమెంట్ బట్టి ఉంటుంది. అలా తీసుకుంటున్నారు. మీరు ఎంతకి చెప్పగలుగుతారు? ఏమైనా అమ్మడం కానీ ఇవ్వండి, ఏమైనా అట్లా ఒక మార్జిన్ చెప్పండి, ఎక్కువ వద్దు. ఏ రేటు పొద్దునే మీరు అమ్మడం ఎలా ఉంటుంది కదా, మీ కూలి మీకు అట్లా? మేమైతే ప్రజెంట్ అయితే 20 రూపాయలు లెక్క కటింగ్ ఇస్తున్నాం ఎవరికైనా. మేము బయటికి వెళ్తాం కాబట్టి మాకు 1 రూపాయి అలా 1, 2, 3 అట్లా పెంచుకుంటూ ఉంటాం. మీకు వచ్చే ట్రావెలింగ్ ఖర్చు బట్టి మనం హ్యాపీ. ఎవరైనా సరే రూపాయి లేదు ఎవరు ఆదాయం చేయరు ఇక్కడ. ఎవరైనా సరే నేనైనా మీరైనా రూపాయి పట్టే ఇన్కమ్ మనకు వస్తుంది. సో అది పక్కన పెట్టేద్దాం. మీ ఓన్ బిజినెస్ అయితే ప్రజెంట్ మీరు మనకు చెప్పే తోట తీసుకున్నారు కదా? అవునండి, చెప్పండి కొంచెం వీడియోలో. మళ్ళీ మనకు ఒక రోజు అన్న బాగా పరిచయం ఉంది. అన్న ఇట్లా తోట ఉందన్న, మనకి 2.5 ఎకరాలు ఉంది, చూద్దాం అని తీసుకొచ్చాను. అన్న అడిగా ఎంత పెట్టచ్చు మనకి ఎస్టిమేషన్ అంటే, అన్న చెప్పారు ఒక 3.5 నుంచి 4 lakhs మ్యాక్సిమం పెట్టచ్చు, మన పైన మందులు అయ్యి ఉంటే వాడుకోవాలి అని చెప్పారు. సరే మేము తీసుకున్న వాళ్ళు అక్కడక్కడ కొంచెం లైట్ ఫంగిసైడ్ అని మనకు కూడా అంత తెలియదు. అన్న బిస్కెట్ మనం చూపించాం. అయితే తమ్ముడు ఇది ఫంగిసైడ్ అమ్మా, దీనికి ఒక మంగిస్ ఉంటుంది, చూపిస్తాను మీకు. అది కూడా మీకు చూపిస్తాను. చూపించండి. ఇది ఫంగిసైడ్ అండి. ఈ ఫంగిసైడ్ వాడుకుంటే మనకి చాలా రిజల్ట్ ఉంది. అంతకుముందు వేరేది మేము అన్న అడుక్కోకుండా, సరే అన్న కొంచెం బిజీగా ఉండడం వల్ల ఎప్పుడు మనం ఫోన్ చేయలేం కదా, మనం మాట పని వేరేది కొట్టాం. ఈ ల్యాన్సర్ గోల్డ్ ఇవి కొడితే అంత పని చేయలేదు. మళ్ళీ అన్నకు ఒకసారి ఫోన్ చేసి ఫంగిసైడ్ అని తెప్పించాం. తెప్పించిన మనకు కొట్టిన అది మంచి రిజల్ట్ ఉంది. అది కొంచెం పట్టీలు కూడా రావట్లేదు మనకు. అక్కడక్కడ 1 క్వింటాల్ 2 క్వింటాలు వెళ్తున్నాయి 2 ఎకరాల మీద పట్టీలు. సరే ఇది ఎకరానికి ఎన్ని వాడారు? ఈ మనకి 20 పంపులు వస్తుందండి. ఎకరానికి 10 పంపులు వాడతాం. మన 2 ఎకరాలకి 20 పంపులు వచ్చింది. ఇది మనకి ఈ పట్టీలు రాకపోతే పట్టీకి కూడా వేరే మంది ఇచ్చారు మనకి. అది కూడా మీకు చూపిస్తాను నేను. ఇది వేదాంశ్ అని మనకి పట్టీలు వస్తాయి. మనకి ఎకరానికి 4 వాడమన్నారు, మనం 4 వాడాము. పర్లేదు, మనకి మంచి రిజల్ట్ కూడా వచ్చింది. మనం ఇది వేసిన తర్వాత 3 days తర్వాత కట్ చేసాము. ప్రెసెంట్ 3 టన్నులు కోసాం. మళ్ళీ ఈరోజు 1 టన్ను కోసం. ఇది వేదాంశ్ మీకు పట్టని చెప్పారు అన్నారు. ఫస్ట్ మీకు ప్రాబ్లం ఫంగిసేప్ వస్తుంది. ఫంగిసేప్కి ఎలా వచ్చింది తేడా మీకు? అది దాని గురించి చెప్పండి ఫస్ట్. ఇది పక్కన పెట్టండి. మనకి ఫంగిసైడ్ బాగా అసలు ల్యాన్సర్ కూడా ఇవి కొట్టిన తర్వాత కూడా బాగా కంట్రోల్ కాలేదు. చెట్టు వేరే పాకుతా ఉంది. మరి బ్రదర్ని పిలిచి మనం అడిగాం. లేదు సార్, ఫంగిసేప్ అని చెప్పేసి మీకు ఎలా అనిపించింది? అప్పుడు నేను ఈ మందు మీకు ఇచ్చాను, మీరు రైతుగా చెప్పండి. ఎందుకంటే ఒకసారి బ్రదర్కి కాల్ చేసి చూపించాను. చూపించే వీడియో ఫంగిసైడ్ అండి, ఇది దీనికి మంచి మందు వాడాలి. కాయలు ఎలా అయినాయి? తోట ఎలా అయింది? అప్పుడు తోట బాగా కాయ బాగా మెత్తకొచ్చి పైన పింజ నుంచి కూడా బాగా ఒక లిక్విడ్ లాంటిది వచ్చేసి బాగా మెత్తగబడి కాయ అంతా రాలిపోతుంది. పైన చూపండి, ఉందండి చూపండి. ఇలా కాయలు ఇలా మనకి అయిపోతున్నాయి. అయితే బ్రదర్ని అడగకుండా ఒకసారి వేరే మందు కొట్టినాం. తర్వాత బ్రదర్ చెప్పిన దానికి మనకి ఇప్పుడు సెట్ అయింది, కొంచెం పర్లేదు. 99% సెట్ అయింది, 1% అలా సెట్ కాలేదు అంతే. ఒకేసారితో అయిపోయింది కదా 99% అంటే మీరు చెప్పిన దానికి. అసలు మీరు ఇది వాడకపోయి ఉంటే పరిస్థితి ఏముండదు? తోట బాగా కొంచెం ఖరాబ్ అయింది. ఎంతైనా నేను చెప్తున్నాను కాదు, నేను సడన్గా మీరు తెలుసు కాబట్టి తక్కువ నేను చెప్పడం మీరు ఆడుకునే సరిపోయింది. నేను తెలియకపోతే మీరు పెట్టిన పెట్టుబడి
మీరు అదే ఇప్పుడు ల్యాన్సర్ కూడా చెప్పారు సరే మనం చెడ్డగాని కాదు, ఇలాంటి ఇంకా ఎన్నో వాడేటోళ్ళు మీరు వాడి కొంచెం తలనొప్పి వచ్చి వేరే వాళ్ళు కూడా వచ్చి అది వాడండి ఇది వాడని చెప్తే అది కూడా వాడుతూనే ఉన్నాం కానీ కంట్రోల్ కాలేదు మనకి. చెప్పారు అది వాడండి ఇది వాడండి, ఇంకో మందు కొట్టినా అది కంట్రోల్ కాలేదు. సరే లాస్ట్ కి మన బ్రదర్ మనకు తెలుసు కదా, మనం అప్పుడు పొప్పాయి మీద అంత చాలా అనుభవం. నేను మా ఇంట్లో ప్యాకెట్ తీసుకొచ్చి నీకు ఇవ్వలేక నేను ఇది లేదండి, మనం ఇది ఆర్డర్ పెట్టి రైతులు అంటారు కదా, మా ఇంట్లో ప్యాకెట్ తీసుకొని సంచులు తీసుకొని నీతో చెప్పిస్తున్నా అని చెప్పి కూడా అంటారు కొంతమంది రైతులు. ఉంటుంది ఇలాంటివి కూడా ఉంటుంది సార్, ఫీలింగ్ ఉంటుంది. వీడేంద్ర కూర్చొని చేపు చెట్టు కింద కూర్చొని ఇట్లా చెప్పిస్తున్నంత కూడా అంటారు, నిజం అది. కాబట్టి ఇప్పుడు నేను ఆంధ్ర నాకాడ అంత ఛార్జెస్ లేవు వెళ్ళడానికి, లేకపోవడం వల్ల నేను అక్కడ వెళ్ళలేకపోతున్నా. సో నాకు వెళ్ళే వీళ్ళు చోట కొన్ని చిన్న ఊరిలో వెళ్ళి నా ఛార్జెస్ బట్టి వెళ్తున్నా. ఇప్పుడు నీకాడ రావడం కన్నా నాకు కొంచెం చిన్న అమౌంట్ కాబట్టి వచ్చేసాను. ఇప్పుడు వేరే ఊరు అనంతపూర్ పోవాలి, అనంతపూర్ చాలా మంది వాడారు, అక్కడ పోవాలని దగ్గర చాలా ఖర్చు అంతే అది కదా. సో అక్కడ వెళ్ళలేము, రైతుల దగ్గర ఏమవుతామండి వెళ్ళలేం కాబట్టి చెప్తున్నాను. సో మీకు ఎలా అనిపించింది ఇప్పుడు రిజల్ట్? ఇది రిజల్ట్ అయితే పర్లేదండి, మనం చాలా మంది చెప్పిన వాడినా కానీ అంత రిజల్ట్ లేదు. ఇదైతే 99% రిజల్ట్ మనకు ఓకే. ఏదో ఒక చెట్టు మనకి కామన్గా పోతూనే ఉంటుంది, దాని ఇది 99% అయితే ఓకే. ఇది పట్టిలు రాకపోయినా బ్రదర్ మంచిది ఇచ్చిండు. ఇది రైతుకు వాడుకోని చెప్పి సజెషన్ మీరు? ఇది మాత్రం కొంచెం పక్కా వాడండి, ఎందుకంటే ఫంగిసైడ్లో మనకు వాళ్ళు చెప్పినవి వీళ్ళు చెప్పినవి తెలియని వాళ్ళు చెప్తా ఉంటారు. మనం ఇప్పుడు షాప్కి వెళ్తాం, వాడు ఒకటి కాదు 4 రకాలు ఇస్తున్నాడు, ఇంకో షాప్ ఇంకో 4 రకాలు ఇస్తున్నాడు. పొప్పాయి తెలిసిన అనుభవం వాళ్ళు తీసుకోండి. ఈ అనుభవం ఇది కొంచెం ఫంగిసైడ్ బాగా నాకు నచ్చింది. ఇది చాలా మంది అంటున్నారు అంత రిజల్ట్ ఎందుకు ఉంటుంది, మా ఊళ్ళో కూడా షాపు ఉన్నాయి, మరి రిజల్ట్ లేదు ఎలా అమ్ముతున్నారు వాళ్ళు అని చెప్పి. ఓకే అండి, ఇప్పుడు మిర్చి పంటకి ఈ మిర్చి పండు ఉంటుంది, దానికి హెవీ డోస్ ఇచ్చిన తట్టుకుంటుంది. పొప్పాయికి అలా హెవీ డోస్ ఇస్తే తట్టుకోలేదు. మిర్చి పండియకపోయినా కూడా మంచి మాట చెప్పినాం అన్న. వేరే తోటకి మామిడి చెట్లు ఈ డోస్ ఎక్కువ తీసుకోగలుగుతాయి. ఇంకా పొప్పాయి చాలా సున్నితమైనవి, ఎందుకంటే మనకు బాగా కొంచెం అనుభవం ఉంది కాబట్టి కటింగ్లో. దానికి ఈ ఫంగిసైడ్ అయితే కొంచెం బాగా నాకు పర్లేదు, నచ్చింది, వాడినాం కూడా మేము. సో ఎవరైనా సరే మీకు అలాంటి మీకు ఏమైనా ఇబ్బందిగా ఉన్నా ఫంగిసైడ్ వాడుకోండి. బ్రదర్ కాంటాక్ట్ అయినా పర్లేదు, ఎందుకంటే కాంటాక్ట్ అయిన కానీ కొంచెం బెటర్ రిజల్ట్ వచ్చింది మనకి. ఇప్పుడు పట్టి